మెంతి పొడిని ఎలా చేసుకోవాలి ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి ఇంట్లో పోపు సామానం పెట్టెలో తప్పక కనిపించే మెంతులు. నీల విరోచనాలు, రక్త విరోచనాలు అవుతున్నవారు, మూలసంక, పైల్స్, వాంతులు ఉన్నవారు వేయించిన మెంతి పొడిని 1 లేదా 2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి. మెంతులు గింజల్లోని ఘాటైన సుగంధ తైలాలు ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చేదు, రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయ సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. చెడు కొలెస్ట్రాల్, మధుమేహం అదుపునకు ఇవి సహాయపడతాయి. రోజు 2 చెంచాల మెంతి పొడిని నీటితో కానీ పాలతో కానీ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది. మెంతులతో చేసిన పానీయాన్ని నోటితో పుక్కిలిస్తే గొంతులో ఉన్న గరగర తగ్గిపోతుంది. కడుపులోని పేగులను మెంతులు శుద్ధి చేస్తాయి. మలబద్ధకంగా ఉంటే 2 చెంచాల గింజలను నానబెట్టుకుని తింటే విరోచనం సాఫీగా అవుతుంది. కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్న వారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగతో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. నీరసంగా ఉంటే 1 గ్లాస్ వాటర్ తీసుకుని 1 స్పూన్ మెంతి పొడిని తీసుకుని బాగా కలిపి తాగితే ఒక 10 నిమిషాల్లో నీరసం తగ్గుతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మెంతులను వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. మెంతులను బాగా ఫ్రై చేశాక పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మెంతులని వేసి మెత్తని పౌడర్ కింద చేసుకోవాలి. ఈ మెంతి పొడిని గాజు సీసాలో వేసుకుని ఒక 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ మెంతి పొడిని పరగడుపున 1 గ్లాస్ వాటర్ తీసుకుని 1 స్పూన్ కలిపి బాగా కలిపి తాగితే బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కిచెన్ క్వీన్ దేవి.